గురించి మీ అందరికీ తెలిసిందే, ఇంకెక్కువ చెప్పడానికి ఏంటంటే నా కొరకు మీరందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరం నుంచే సంవత్సరానికి ఎక్కువైంది నాకు ఇది వచ్చి. అయినా కూడా కొంత కీమో భరించలేక ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల కూడా దేవుడు మరి అది కూడా మేకే చేసింది. దాని మూలంగా కూడా కొంత తర్వాత మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఈ కాలంలో బాగా నొప్పి వచ్చేదన్నమాట, నడవలేకపోయేదాన్ని, అట్లనే నడుస్తుండేదాన్ని. అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అంత బ్లడ్ స్కాన్ తీస్తే స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. చెప్తే చాలా భయం వేసింది. అయితే మళ్ళీ రాయవేలూరు వెళ్ళాలి అని నా ట్రీట్మెంట్ అంతా అక్కడ కాబట్టి వెళ్ళాలంటే నేను అంత దూరం రాలేను. దేవుడు ఆశిస్తే నేను ఎక్కడ ట్రీట్మెంట్కి అయినా కూడా నేను దేవుడే నన్ను బాగు చేస్తాడని చెప్పేసి మరి ఇక్కడ వసతారని అని చెప్తే దానికి వెళ్ళడం జరిగింది. నాకు చూసిన కాబట్టి అన్ని పరిస్థితులు చేదైన అనుభవం అవన్నీ ఎట్లా ఉంటే నాకు తెలిసి ముందే మీ అందరికి తెలిసింది ఆ విషయం. అయితే అవన్నీ భరించడానికి నా ముందు ఎంతో ఇంత పెద్ద పర్వతంలాగా ఉందన్నమాట పరిస్థితి. అయినప్పుడు కూడా మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఇక మళ్ళీ ఆ కీమోలు అనుభవించడానికి ఎక్కువ పెట్టి భరించలేదని 12 కీమోలు చెప్పారు. దాన్ని పిల్లలకు ఒక కీమో మిస్ అయింది. ఈ స్ప్రెడ్ అయిపోవటం వల్ల తొందరపడి మరి పిల్లల వివాహాలు కూడా చేయాల్సి వచ్చింది. అనే విషయంలో దేవుడు ఎంతో చూపించాడు. నేనైతే బతకటము అసాధ్యం, కానీ దేవుని కృప వల్లనే కీమో అంటే చాలా కష్టం. ఏం తిరుగుతుంది కాదు, వాంతులు అన్నీ ఉంటాయి అన్నమాట. వాటన్నింటిలో కూడా దేవుడు భరించడానికి అందరికీ 3 వారాలకు ఒక కీమో అయితే నాకు వారానికి ఒక కీమో, వారానికి పోయి మళ్ళీ వచ్చేదాన్ని, మీ అందరికి తెలుసు. అయితే ఈ చేతికేమో బ్లడ్ తీస్తారు పోగానే, తెల్లారి మళ్ళీ ఏమంటే మళ్ళీ ఈ చేతికి కీమో పెట్టాలి. వారం బ్లడ్ తీయటం కీమో పెట్టడం, వారం బ్లడ్ తీయటం కీమో పెట్టడం. ఈ బ్లడ్ అంతా పోతా ఉండే, చాలా తీసేవాళ్ళు అనమాట, 2-3 పరీక్షలు చేసేవాళ్ళు. అయితే అట్లా జరుగుతాను, అట్లా పోయి 12కి అంతా నల్లగా అయిపోయింది. ఇక్కడ తీసిన దగ్గర పెట్టడానికి అయితే ఒకసారి నరం కూడా దొరికేది కీమో పెట్టడానికి. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృపణించి ఆ కీమోలు కూడా భరించడానికి కృపణించాడు. అది అయిపోయింది అనుకుంటే మళ్ళీ 25 కరెంట్లు రేడియేషన్ పెట్టాలని చెప్పారు. తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కూడా దేవుని కృప వల్ల వాళ్ళు అడిగారు కొంచెమే తీయాలా, మొత్తం తీయాలా అని చెప్పేసి. అయితే మేము మొత్తమే తీయమని చెప్పారు. మళ్ళీ వస్తుంది అని చెప్తే మొత్తమే తీయమని అంటే మొత్తం తీసేసారు. మొత్తం రెస్ట్ అంతా చాలా పెద్ద ఆపరేషన్. దేవుడు దాన్ని కూడా మీ అందరి ప్రార్థన వల్ల ఆపరేషన్ కూడా మంచిగా జరిగింది. తర్వాత 25 కరెంట్లు కూడా వారానికి 5, ఆదివారం సోమవారం ఆదివారం శనివారం ఉండదు. అయినప్పటికీ కూడా మరి అందరు కూడా నెలలు ఉండి అక్కడే 3 నెలలు అట్లా ఉండి బాగు చేయించుకొని వస్తాను. నేను కీమోలప్పుడు కూడా వారం ఉండి మీకు కనపడేదాన్ని. ఈ రేడియేషన్కి మాత్రం 3 వారాల నుంచి మీ మధ్య లేదు. అయినప్పటికీ కూడా జాయి అక్కడ ఉండటం మూలంగా జాయి దగ్గర నుంచి రోజు వెళ్ళి పెట్టించుకొని రావాలి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం క్యాబ్ బుక్ చేసుకొని ఆటో అట్లా వెళ్ళి చాలా అన్నమాట. 400, 500 అట్లా అయ్యేది ఆటో. రావడానికి పోవడానికి 400, రావడానికి 400 అట్లా. అయితే బిడ్డ మరి జాయి కూడా నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చి దాని విషయంలో రోజు తీసుకొని వెళ్ళి కంటిన్యూగా ఒక్కటి కూడా మిస్ కాకుండా చెప్పినట్టుగా మేము వెళ్తూ వచ్చినాం. అది మొన్న శుక్రవారానికి 25 రేడియేషన్లు పూర్తయిపోయినాయి. అయితే కొన్ని మెడిసిన్ రాశారు, మళ్ళీ వారానికి రమ్మన్నారు.
ఇదంతా కూడా మరి నేను భరించడానికి కానీ మరి నేను కేవలం ఏం లేదు, దేవుని కృప వల్లనే మరి ఆయన నాకు ఇచ్చిన ఈ ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఇంకా నేను మరి ఎక్కువ సేవ చేయడానికి దేవుడు నాకు సహాయం చేసేటట్టు ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు మీ ప్రార్థనలు నాకు ఎంతో తోడుగా ఉన్నాయి. చిన్నలు మొదలుకొని పెద్దలందరూ కూడా సంఘము ఇంకా అనేక ఇతర వాళ్ళందరూ కూడా ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారన్నమాట. అయితే ఈ కరెంటు పెట్టినప్పుడు ఇదంతా మాడిపోయినట్టు అయిపోయింది, నల్లగా ఉంటుంది అన్నమాట. చూస్తే అది కూడా తర్వాత మంటలు వస్తాయంట. అది కూడా భరించడానికి దేవుడి కృపని ఇవ్వాలి. అయితే ఇంకా మరి దేవుడు చేసినటువంటి మేలు ఇంకా మధ్యలో అనుభవించిన ఇవన్నీ నేను చెప్పాలని చెప్తే అట్లా దినమంతా చెప్పవచ్చు, కానీ చెప్పినాకని దేవుని అక్కడ దినాల్లో మనం ఉంటున్నాం. ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు అన్న చెప్పేది మరి ఇప్పుడు మనం ఆరోగ్యం ఉన్నంతసేపు, రక్తం ఉన్నంతసేపు నేనే అనుకుంటా ఉంటాం చాలాసార్లు. మనకు అర్థం కాదు, కానీ ఏదన్నా మనం చిన్నది వచ్చిందంటే దాని ద్వారా దేవుడు ఎన్నో అసలుకి ఎంత మనం భరించాలో, కానీ అదంతా తెలియకుండా మనము చాలాసార్లు దేవునికి రావాలంటే నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి నేను కూడా చాలాసార్లు నా బలహీనతలను బట్టి మరి రాలేకపోయిన దినాలు ఉన్నాయి నాకు. మరి అప్పుడు కూడా 24 గంటల పెరుగు పగిలిపోయినప్పుడు కూడా దేవునితో ఈ ప్రార్థన వల్ల మళ్ళీ గర్భసంచాపు వాటి ద్వారా కూడా దేవుడి దయ